ఈరోజు వాక్య భాగం ఈరోజు ఏమిటంటే మట్లాదివారం. ఏ ఆదివారం అమ్మా? మట్లాదివారం అనగా పామ్ సండే అని అంటారనమాట. ఈ మట్లాదివారం ఏంటయ్యా స్పెషాలిటీ అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు రాజుగా ఆ యెరూషలేము దేవాలయమునకు లేక యెరూషలేము వీధులలో ఆయన ప్రవేశించుట. హల్లెలూయా. ఏ విధంగా వచ్చాడు ఆయన? రాజుగా వచ్చాడు. ఎలా వచ్చాడమ్మా? రాజుగా వచ్చాడు. అదే మట్లాదివారం యొక్క స్పెషాలిటీ. అందుకనే మనము కూడా ఈ యొక్క ఈత మట్లు తాటి మట్లు పట్టుకొని ఊరంతా కూడా కొంతమంది తిరుగుతూ ఉంటారు, సువార్తను ప్రకటించుకుంటూ పాటలు పాడుకుంటూ వారు వీధి వీధి తిరుగుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. మంచిదే, కానీ మనకు అలవాట్లేదు కనుక మనం గమ్మున అలాంటివి చేయం. కనుక మట్లాదివారం యొక్క స్పెషాలిటీ అది. యేసయ్య రాజుగా తన్ను తాను కనుపరుచుకున్నటువంటి సందర్భమే మట్లాదివారం. కనుక ఈ వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు నేను ఈ వాక్యము ఏ గ్రంథంలో నుండి ఏ సువార్తలో నుంచి ధ్యానిస్తున్నానో మీకు చెప్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి క్రిందకి ఆ కింద ఉన్నటువంటి వచనాలన్నీ కూడా ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. 4 నుండి 5 విషయాలు నేను చెప్తాను. త్వరగా మనం చూద్దాం. మనకు తెలిసినటువంటి సందర్భమే కనుక త్వరగా వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యేసయ్య రాజుగా వచ్చుట. యూదులకు ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏమిటంటే, మెస్సయ్య వస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు. He will build a kingdom for us. మెస్సయ్య వచ్చి మనకొక సామ్రాజ్యాన్ని, ఒక ప్రభుత్వాన్ని, ఒక రాజ్యాన్ని ఆయన స్థాపించి, ఈ రోమా ప్రభుత్వం వారి యొక్క కబంధ హస్తాల్లో నుండి, ఈ అప్రెషన్లో నుండి దేవుడు మనలని విడిపించి మనలను తల ఎత్తుకునేవారిగా చేసి, పై చేయగలిగినటువంటి వారిగా చేసి మనలని పరిపాలకులుగా చేస్తాడు. మనమే ఏలుతాం, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, మెస్సయ్య వస్తాడు అని వారికి ఉన్నటువంటి నమ్మకం. ఎందుకనంటే పాత నిబంధన గ్రంథములో ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలన్నీ కూడా అవే. మెస్సయ్య వస్తాడు, తన రాజ్యమును స్థాపిస్తాడు అని. ఈ విధముగా యూదులు ఎదురు చూస్తూ ఉండగా జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి, ఇదిగో నేనే మెస్సయ్యాను, నేనే యూదుల రాజును ఆయన చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఈ మట్లాదివారం జరుగుతున్నటువంటి ఆ సమయంలో రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి ఆ యొక్క ప్రముఖుడైన పిలాతు తన యొక్క సైన్యమును రథాల మీద వెళుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మాటలన్నీ కూడా విన్నాడు. ఇదిగో యూదులకు కొత్త రాజు వచ్చాడంట, ఆయనే రాజ్యమును స్థాపిస్తాడంట, రోమా సామ్రాజ్యాన్ని కూలగొడతాడంట, అమ్మో కథలుగా చెప్తున్నారు అన్న వెంటనే ఆయన సైన్యంతో పాటు ఆ యొక్క ప్రాంతంలో విజిట్ చేస్తూ చూశాడు. చూస్తే రాజుగా ఉన్నాడు అంటున్నారు, గాడిద మీద ఎక్కాడు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే రాజు గుర్రం మీద వస్తాడు. ఎందుకనంటే గుర్రం అనేది రాజరికానికి, గుర్రం అనేది యుద్ధానికి సూచనగా ఉంది. రాజు ఎప్పుడు కూడా వీరుడుగా గుర్రం మీద వస్తాడు. గాడిద దేనికి సూచనగా ఉందంటే, అది పనిచేసేటువంటి దాసునికి ఒక సూచనగా కనబడుతూ ఉంది. కనుక గాడిద మీద ఎక్కునోడిని రాజు అంటారేంటి? ఇది మనం అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి పనేమి కూడా లేదు. దీన్ని మనం విడిచిపెట్టేచ్చు, అంత టెన్షన్ పడి అంత బాధపడవసరం వద్దు అని పిలాతు చూసుకుంటూ సైన్యాన్ని తీసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది చూసినటువంటి యూదులకి ఏం అర్థం కాల. బాబు రాజు వచ్చేస్తున్నాడు అనుకున్నాం మనం, కాకపోతే ఈయనేంటి గాడిద మీద వస్తున్నాడు? యూదులకు అర్థం కాల, శిష్యులకు కూడా అర్థం కాల. అయ్యో గాడిద ఎందుకు ఎక్కుతున్నావు నాయన, ఎందుకు తీసుకురమ్మన్నావు, ఎందుకు ఎక్కుతున్నావు? వారికి అర్థం కాల. 16వ వచనాన్ని
మనం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే ఆయన శిష్యులు ఈ మాట మొదట గ్రహింపలేదు, వారికి కూడా గ్రహింపలేదు. శిష్యులకి అర్థం కాల, యూదులకి అర్థం కాల, జనసమూహం ఎంతమంది అయితే కూడి వచ్చారో ఎవ్వడికి అర్థం కాల. నిలబడి చూస్తున్నారు. అప్పుడు జాగ్రత్తగా వినాలి. అప్పుడు ఆ ప్రజలలో కొంతమంది ఒక ప్రవచనాన్ని గ్రహించారు. అదే జకరియా 9:9లో చెప్పినటువంటి ప్రవచనం. అక్కడ ఆ ప్రవచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, చదవండి ఒకసారి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. రిజాయిస్ గ్రేట్లీ సియోను నివాసులారా, బహుగా సంతోష, నీ రాజు నీ యొద్దకి వచ్చాడు, దీనుడనై, రక్షణ గలవాడై, దీనుడై, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆనాడు జకరియా ప్రవచించాడు, ఇదిగో నీ రాజు దీనుడు, తగ్గింపు మనసు కలిగినటువంటి వాడు, ఆయనే రక్షణాధారము, రక్షణకర్తగా ఒక గాడిద పిల్ల మీద కూర్చొని నీ యొద్దకు వస్తున్నాడు. ఓ ఇశ్రాయేలులారా, జకరియా చెప్పిన రీతిగా గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నవాడు ఎవరో కాదు, మన రాజు. హల్లెలూయా, హల్లెలూయా. మన రాజు వచ్చేస్తున్నాడు అనగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ జేజేలు కొడుతూ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వస్త్రాలను పరిచి ఘనస్వాగతం పలికారు ఆయనకి. హల్లెలూయా. ఈ ఖర్జూరపు మట్టలు విజయానికి సంకేతంగా ఉన్నాయి కనుక వారు ఆ పరిచి, అంటే వెనకాల ఉన్నవారు చెప్తే ఎదురున్న వారందరూ కూడా ఏకీభవించారు. ఎందుకు? ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందా మీకు? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎవరో కొంతమంది చెప్తే వీళ్ళందరూ దానికి ఆపాదం అంటే ఆమోదం తెలపడం ఏంటి? అప్పుడు మీలో ఎవరైనా ఉన్నారండి, అమ్మో ఇంకేముంది, అంతా కూడా అయిపోయింది, మన అయ్యగారు వాళ్ళందరినీ కూడా ఎందుకు అర్జెంటుగా వచ్చేయమన్నారు అని అన్నామనుకో, కొంతమంది నమ్ముతారు, కొంతమంది అంటారు, నువ్వు చెప్పేది మేము ఎందుకు నమ్మాలరా బాబు, సరే అయ్యగారికి డైరెక్ట్గా ఫోన్ కొట్టి తెలుసుకుంటాం. ఫోన్లు చేసేస్తారు, అయ్యగారు రమ్మన్నారంటే పలానా వ్యక్తి చెప్తాడు, ఏమో బాబు ఏంటండి అని ఫోన్ చేస్తారు, గమ్మున నమ్మరు. కానీ ఇక్కడ జనాలు వ్యవహారం చూస్తే వెనకాల ఉన్న కొంతమంది గుర్తుపట్టి, ఒరే ఈయనే మన రాజు గాడిద మీద ఎక్కువ వచ్చేస్తున్నాడు అని, కానీ వీళ్ళందరూ అయ్యో వచ్చే జేజేలు కొట్టేసి మొత్తం ఖర్జూరపు మట్టలన్నీ కూడా వేసి వస్త్రాలను వేసి ఘనస్వాగతం పలికారు. ఎందుకు నమ్మారు వాళ్ళ మాటని? అమ్మా ఎందుకు నమ్మారంటారు? అంత వెంటనే ఎందుకు నమ్మేశారు వేరే ఆలోచన లేకుండా? ఏమండి ఎందుకు నమ్మారు చెప్పండమ్మా? ఎందుకు నమ్మారు? మీతో పెట్టుకుంటే ఉన్న టైం ఊడిపోద్ది నాకు. ఎందుకు నమ్మారంటే ఆయన యెరూషలేములోనికి రాకమునుపు చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యం ఉంది. అదేమిటంటే లాజరును సమాధిలో నుండి బయటకు తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వార్తను ఎందుకంటే లాజరు చచ్చిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది, 3 రోజులు కాదు, 4 రోజులైంది. కుళ్ళిపోయాడు, పురుగులు పట్టేశాడు, కొంపు కొడుతున్నాడు, వాసన వచ్చేస్తున్నాడు. రాయి మూసేశారు. దగ్గరికి వెళ్ళి మార్తా నేను రాలేకపోయానమ్మా, ఒకసారి రాయితీ ప్రభా లోపలికి వెళ్ళి చూస్తావా? చూడడం దానికి కాదే తల్లి, ఏం చేస్తాను నువ్వే చూద్దుగాని ఒకసారి రాయి తొలగించు. వారు ఆ రాయి తొలగించగా దేవుడు లాజరుని బయటికి రమ్మని పిలవగానే ఆయన లేచి నడుచుకుంటూ బయటకు వచ్చాడు. హల్లెలూయా. నిజంగా ఆ రోజు ఆ అద్భుతాన్ని, అంటే ప్రేత వస్త్రాలు అంటే వారు ఇలా మమ్మీలాగా చుట్టేస్తారు. మనం అంటే అందుకనే మనం కూడా ఒక తెల్లటి క్లాత్ కడతాం. చచ్చిపోయినోడికి ప్యాంటు షర్టు మంచి పట్టు చీర కట్టం, ఓ తెల్లని క్లాత్ ఉంటుంది, అది కట్టేసి దాన్నే ప్రేత వస్త్రాలు అంటారు. అప్పుడు ఇలాంటి వస్త్రాలు లేవు. అప్పుడు ఏం చేసేవారంటే చుట్టేసేవారు.
అందుకని ఆ ప్రేత వస్త్రాలతోనే ఆయన నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటే చూసినటువంటి ప్రజలు ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళని సహితము, అనగా అప్పుడప్పుడు చచ్చిపోయినాడు కాదు, గుండె మీద గుద్ది లేపడానికి, ఎల్ల గుద్దేసి లేపడానికి 4 దినములైంది చచ్చిపోయి, అయినను లేపగలిగాడంటే ఈయన మనం అనుకున్నట్టుగా సామాన్యుడు కాదయ్యా. యూదులలో అప్పుడు పెద్ద చర్చనీయాంశంగా అయిపోయింది. అది చర్చనీయాంశంగా అంటే ఒకడికొకడు చెప్పుకుని ఆశ్చర్యపోతున్నారు. అదే టైంలో ఆయన గాడిద మీద ఎక్కి రావడం, వెనుకున్న వారు ప్రవచనమును గుర్తు చేయడం, వెంటనే వారు అంగీకరించారు. హల్లెలూయా. ఇదిగో మన రాజు వచ్చాడని కదా, రాజు వచ్చాడు, రాజు వచ్చాడు అని ఏ విధంగా ఆహ్వానిస్తున్నారంటే హోసన్నా హోసన్నా అని ఆహ్వానిస్తున్నారు. ఏమంటున్నారమ్మా చెప్పాలి? హోసన్నా హోసన్నా అంటున్నారు. హోసన్నా అంటే అర్థం ఏంటమ్మా? హోసన్నా అంటే అర్థం ఏంటమ్మా? హోసన్నా జయమే అని పాటలో తప్పలు కొడుతూ పాడేస్తారు. హోసన్నా అంటే అర్థం. ఇంకా డబ్బు కొట్టం, మీరేమో హసన్ హసన్ రయ్యండి. మంచిదే, పాడాలి, అలాగా ఏమ్మా పాడాలి, తప్పలు కొట్టాలి, పాటలో హోసన్ హోసన్ పాడాలి. హోసన్ అంటే అర్థం ఏంటి ఏమ్మా? హోసన్ అంటే అర్థం ఏంటి? స్తుత. హోసన్ అంటే స్తుతి కాదు. ఇప్పుడే నీవు మమ్ములను రక్షించుము, సేవ్ అస్ నౌ. అది స్తుతి కాదు, అది ఒక ఆర్తనాదం. అయ్యా ఇప్పుడే నీ వచ్చి మమ్మల్ని రక్షించండి. హోసన్నా ఈజ్ నాట్ ఎ ప్రైజ్, హోసన్నా ఈజ్ ఏ బెగ్గింగ్ ఫర్ ద రిడెంప్షన్. హోసన్నా అంటే మమ్ము రక్షించయ్యా. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని రాజుగా వస్తున్నటువంటి ఆయన చూసి, మా రాజుగా వస్తున్నావు, నలిగిపోతున్నామయ్యా, భరించలేకపోతున్నామయ్యా, 1000 కళ్ళతో నీ కొరకే వేచి చూస్తున్నాం, ఇప్పుడే వచ్చి మమ్ములను రక్షించు అని వారు అరుస్తూ జేజేలు కొడుతూ ఖర్జూరపు మట్టలు వస్త్రాలను పరిచి ఆయనను ఆహ్వానించారు. హల్లెలూయా. మరొక విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు రాజుగా అనేక పర్యాయములు వారికి అర్థమయ్యేటువంటి రీతిలో ఆయన తన్ను తాను కనపరుచుకున్నాడు. కానీ ఈ మట్లాదివారం ఏదైతే ఉందో, ఇది హిస్ లాస్ట్, ఆయన చివరిసారిగా తనకు తాను రాజుగా కనుపరుచుకున్నటువంటి సందర్భం ఏదైనా ఉందంటే ఇది ఆఖరిసారి మట్లాదివారం. అందుకనే అంతగా ఫేమస్, హైలైట్ అయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు రాజుగా తన్ను తాను ఎన్నోసార్లు కనుపరుచుకున్నాడు, కానీ ఎవరు కూడా అంత కేర్ చేయలేదు. కానీ ఆఖరిసారిగా ఈ లోకములో ఆయన జీవించిన కాలములో ఫర్ లాస్ట్ టైం ఆఖరిసారిగా వారికి అవకాశం ఇచ్చినట్లుగా రాజుగా దేవుడు ఆ యెరూషలేం వీధుల్లోనికి వచ్చాడు. ఇప్పుడు ఈ రాజు కొరకు మనం కొన్ని విషయాలు ధ్యానించాలి. హల్లెలూయా. ఈ రాజు తన్ను తాను ఏ విధముగా ఆ రోజు ప్రజలకు కనుపరుచుకున్నాడో మొదటిగా మనం చూద్దాం. ఆయన రాజుగా ఆఖరిసారిగా ప్రజలకు కనుపరుచుకున్నదే మట్లాదివారం. కనుక ఏ విధముగా వారికి రాజుగా తన్ను తాను పరిచయం చేసుకున్నాడు, లేక తన్ను తాను కనుపరుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. ఇది యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుండి 19వ వచనం వరకు. మీరు ఇప్పుడు చదవద్దు, సమయం అయిపోతుంది కనుక చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడ దేవుడు ఏ విధముగా తన్ను తాను రాజుగా కనుపరుచుకుంటున్నాడంటే, ఆయన కనుపరుచుకుంటున్నటువంటి విధానమును ఒక్కసారి మనం గ్రహించగలం. ఏ విధముగా అంటే, ప్రవక్త చెప్పినటువంటి మాట, ఆ ప్రవచనము నెరవేర్పుగా ఆయన తన్ను తాను కనపరుచుకున్నాడు. అంటే జకరియా గ్రంథములో సెలవిచ్చినటువంటి రీతిగా ఆయన ఒక గాడిద పిల్ల మీద ఆసీనుడై, అనగా కూర్చొని తన ప్రజల యొద్దకు రావడం అనేది మనము చూస్తూ ఉన్నాం. రోమా సామ్రాజ్యం వారు ఎవరు కూడా దీన్ని అంతగా పట్టించుకోలేదు.
ప్రజలకు కూడా ఎవరికి అర్థము కాలేదు. కానీ ప్రవచనమును గ్రహించినటువంటి వారు జేజేలు కొట్టడం ప్రారంభించారు. కానీ యూదులు అందరూ కూడా ఆయన్ని రాజుగా అంగీకరించలేకపోయారు. ఆయన ఇంకా ఏ విధముగా తన్ను తాను కనుపరుచుకున్నాడంటే, ఆయన ఆ క్షణము కనుపరుచుకున్నటువంటి విధానం అనగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనము నుండి 27వ వచనం వరకు మీరు చదువుకుంటూ వెళ్తే, అక్కడ దానియేలు ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఇదిగో ఫలానా సమయము కల్లా ఫలానా రోజుల్లో ఒక వ్యక్తి మందిరములోనికి రాబోతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, రాబోతూ ఉన్నాడు అని సమయంతో సహా కొన్ని లెక్కలనేవి ఆ వచనాల్లో దానియేలు ప్రవచనము ద్వారా చెప్పాడు. యాక్చువల్గా అది ఎప్పుడు జరిగింది అయ్యా అనంటే, 490వ సంవత్సరములో ఆయన, అంటే ఆ శతాబ్దములో క్రీస్తు పూర్వం 490వ శతాబ్దములో దానియేలు ప్రవచించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడినటువంటి ఆ యొక్క శతాబ్దం లేక యుగం ఎప్పుడు అనంటే 445వ శతాబ్దం క్రీస్తు పూర్వం, అంటే క్రీస్తు ఇంకా రాక మునుపు. కనుక చరిత్ర ద్వారా ఇవన్నీ కూడా మనము కౌంట్ చేసుకుంటూ రాగలిగితే 434వ శతాబ్దములో ఆయన ప్రవచనము నెరవేర్పు జరిగినట్లుగా చరిత్ర కొన్ని ఆధారాలు మనకిస్తూ ఉంది. కనుక దానియేలు ప్రవచన రీతిగా ప్రభు తన్ను తాను ఆ సమయంలో అదే రోజున ఆయన ఆ యెరూషలేము వీధులలో ఒక రాజులాగా మందిరములోనికి ప్రవేశించడం అనేది మనము చరిత్రలో నుండి మనము చూడగలం. హల్లెలూయా. ఈ ప్రవచనములన్నీ కూడా నెరవేర్పుగా దేవాతి దేవుడు ఆ దినమందు ఒక రాజుగా యెరూషలేము వీధులలో ఆయన ప్రవేశించడం అనేది మనము చూడగలం. ఈ సమయంలో జనాలు ఏ విధముగా స్పందించారయ్యా అనంటే, ముందు మనం మాట్లాడుకున్నాం కదా, హోసన్నా హోసన్నా, యూదుల రాజుగా వచ్చినటువంటి వానికి జయము జయమని వారు ఎంతగానో కేకలు వేస్తూ ఉన్నారు. ఈ కేకలు ఎన్నో రోజులు లేవు. ఎందుకనంటే యూదులు ఆశిస్తున్నటువంటి రాజు ఎలాగుండాలనుకుంటున్నారంటే, వాడు యుద్ధం చేయాలి, ఈయన యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు, చేతిలో యుద్ధోపకరణాలు లేవు, వెనకాల సైన్యము లేరు, అలాగే ఈయనకి ఏ విధమైనటువంటి బ్యాకప్ లేదు. పైగా ఈయన ఏమని చెప్తున్నాడంటే, నేను యూదుల రాజుని అంటున్నాడు, సంతోషమే, కానీ నేను చచ్చిపోతాను అంటున్నాడు. రాజు చచ్చిపోతే జనము ఏ విధముగా క్షేమంగా ఉంటారు, ఆ రాజ్యం ఎలా నిలబడుతుంది అని జైలు కొట్టినటువంటి వారే ఆయనను సిలువ వేయమని 4 రోజుల తర్వాత చెప్పారు. వారం రోజులు తిరక్క ముందే జేజేలు పలికినటువంటి నోళ్ళు ఆయన్ని సిలువేసే, ఆయనను సిలువేసే, మాకు అక్కర్లొద్దు. పిలాతు అంటున్నాడు, అరే ఎందుకయ్యా సిలువ వేసేయడం, ఈ పస్కా పండుగ రోజు ఏదో ఒక ఖైదీని క్షమాభిక్షతో వదిలిపెట్టడం మన యొక్క ఆనవాతి కదా, ఇదిగో ఆ క్షమాభిక్షతోనే ఈయన వదిలేస్తాను, మీ యూదుడే కదా తీసుకెళ్ళిపోండి. వద్దు, ఆ జైల్లో మొన్న వేశారు కదా బరబ్బా, వాడు బందిపోటు, ఆన్నైనా విడుదల చేయగాని ఈయన మాత్రం క్షమించవలసినటువంటి అవసరం లేదు, మేము ఒప్పుకోం. ఒక బందిపోటు దొంగను వారు విడుదల చేసి ఆయన్ని సిలువకు అప్పగించారు. అంత ఉక్రోషము, అంత కోపము, అంత మనసులో కక్ష. దేనికోసం అంటే ఈయన మన రాజు కాదు అని తిరస్కరించారు.
వారి దృష్టిలో రాజు వేరొక కోణంలో ఉన్నాడు. అందుకనే వాక్యంలో మనం చూసినప్పుడు ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, ఆయనను చేర్చుకోలేదు. కనుక ఆయన రాజుగా వచ్చాడు. అసలు ఈ రాజు ఎందుకు చచ్చిపోతానంటున్నాడు, ఈయన ఉద్దేశాలు ఏమిటి అనేటువంటి విషయానికి మనం వస్తే, ఈ ఉద్దేశాలు ఏమిటో ఈ యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చూస్తే ఆయన ఉద్దేశం ఏంటో స్పష్టంగా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఈ రాజు యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అనంటే పాపుల కొరకు మరణించుట. హల్లెలూయా. పాపముల కొరకు మరణించాలి, మానవాళ్ళ యొక్క పాపముల కొరకు మరణించాలి. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి రాలేదు యేసయ్య. శిష్యులను తయారు చేయడానికి ఈ లోకానికి రాలేదు యేసయ్య. అద్భుతాలు చేయడానికి ఈ లోకానికి రాలేదు యేసయ్య. యేసయ్య ఎందుకు వచ్చాడయ్యా రాజుగా ఈ లోకానికి, దైవ కుమారుడు అనంటే ఒకే ఒక్క కారణం, శిలువ మ్రాను పైన మరణించుట కొరకు. ఆ ప్రయాణంలో జరిగినటువంటి విషయాలే సువార్త ప్రకటించడమైనను, శిష్యులను తయారు చేయడమైనా, అద్భుతాలు చేయడమైనా ఆ ప్రయాణంలో జరిగినటువంటి సంఘటనలే కానీ వాటి కొరకు మాత్రమే యేసయ్య ఈ భూమిపైకి రాలేదు. ఎందుకనంటే పాత నిబంధన గ్రంథంలో అద్భుతాలు చేసిన ప్రవక్తలు లేరా? అందుకనే చాలామంది కొంతమంది ఒక వర్గం ఏమంటుందంటే యేసయ్యను దేవుడిగా కాకుండా ప్రవక్తగా చూస్తారు. ఎందుకంటే ప్రవక్తలు అద్భుతాలు చేశారు, ప్రవక్తలు చక్కటి ప్రసంగాలు చేశారు, ప్రవక్తలు స్వస్థపరిచారు, ప్రవక్తలు వారికి శిష్యులను తయారు చేసుకున్నారు. ఏలియాకి శిష్యులు లేరా? ఎలీషాకి శిష్యులు లేరా? ఉన్నారు. ప్రవక్తలకి శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యులు తయారు చేయడానికో టచ్ అంటే అందరూ కింద పడిపోయి ఓ బకెట్లో కక్కేసి అద్భుతాలు చేయడానికి ఆయన రాలేదు యేసయ్య. గంటలు ఉపన్యాసాలు కుర్చీల్లో కూర్చొని గంటల ప్రసంగాలు చేయడానికి ఆయన రాలేదు. కొంతమంది ప్రసంగం ఎంతసేపు చేస్తారో తెలుసా? 3 గంటలు 4 గంటలు చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకనంటే సాధారణంగా మనిషి అతి కష్టం మీద వినేది ఎంతసేపు అంటే 1 గంట వింటాడు, మిగతా 2 గంటలు వేస్ట్, వేస్ట్. ఆ 3 గంటలు 4 గంటల ప్రసంగంలో 2 గంటలు 3 గంటలు చెత్తే ఉంటుంది. జోకులు, కుళ్ళు జోకులు, అది ఇది, ఆ గొప్పతనాలు అయ్యి. ఆ ప్రసంగం ఎంతసేపు ఉంటుందంటే మహా అయితే ఒక అరగంటో 40 నిమిషాలు ఉంటుంది. చాలామంది జోకర్లను పిలుచుకుంటారు సభలకి సంఘాలకి, జోకులు వేయాలి, నవ్వించాలి. అలాంటి 3 గంటలు చెప్పినా 4 గంటలు చెప్పినా అని నేస్తూ ఉంటారు జనం. దేవుడు గంటల ప్రసంగాలు చేయడానికి రాలా. దేవుడు ఎందుకు వచ్చాడంటే సిలువ పైన మరణించుట కొరకు, పాపుల కొరకు ప్రాణం అర్పించుట కొరకు. అందుకనే నీతి రాజ్యమును స్థాపించుట కొరకు యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. అందుకని పిలాతు దగ్గర ఆయన చేసినటువంటి ఒక సంభాషణ, యేసుక్రీస్తు ప్రభుల వారు అలాగే పిలాతు మాట్లాడుకుంటున్నటువంటి సంభాషణ ఒకసారి మనం చూసి ముందుకు వెళ్దాం. చూడండి, యోహాను సువార్త, అదే యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం, 18:37. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నువ్వన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయినా నా మాట వినున నేను. అందుకు పిలాతు సత్యమంటే ఏంటి ఆయనతో చెప్పాడు. అతడు ఈ మాట చెప్పి బయటున్న యూదుల యొద్దకు వెళ్ళి ఆయన వద్దకు తిరిగి వెళ్ళి
అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యం అంటే ఏంటయ్యా? నువ్వు రాజువా నిజంగా అని అడిగాడు. దేవుడు అన్నాడు, అవును నేను రాజునే. నువ్వేం రాజు అయ్యా? అందరూ నిన్ను చంపేయండి అంటున్నావు, నువ్వేమో ఒక్క మాట కూడా మాట్లాడకుండా, తిరిగి పోరాడకుండా చచ్చిపోవడానికి సిద్ధమైపోయావు. నేను రాజునే, సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు. హల్లెలూయా. టు బి ఎ టెస్టిమనీ ఫర్ ద ట్రూత్. సత్యము కొరకు సాక్షిగా ఉండడానికి నేను వచ్చాను. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ద ప్రీచింగ్, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ డూయింగ్ మిరకల్స్, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ మేకింగ్ ఎ డిసైపుల్స్, ఐఎమ్ హియర్ యాజ్ ఎ టెస్టిమనీ ఫర్ ద ట్రూత్. హల్లెలూయా. సత్యము కొరకు సాక్ష్యం ఇవ్వడానికి నేను రాజుగా మీ ముందుకు వచ్చాను. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండమ్మా. దేవుడు సత్యమును మనకి సాక్ష్యముగా, సత్యమునకు నిలువెత్తు సాక్ష్యముగా అన్నాడు. ఆ సత్యం ఏమిటయ్యా అనంటే, ప్రజలందరి కొరకు నేను నా రక్తమును కాచి మరణిస్తా. హల్లెలూయా. ఎందుకు ఈ మరణం? ఎందుకు ఈ మరణం అంటే పాపములు క్షమించడం అని మాత్రమే కాదు. ఆయన ఉద్దేశం పాపుల కొరకు రక్తము చిందించడం, మరణించడం మాత్రమే కాదు, రెండోది కూడా ఉంది. ఆయన ఉద్దేశం ఏమిటంటే ప్రజలందరినీ కూడా ఆయన దగ్గరకు చేర్చుకోవడం కొరకు. హల్లెలూయా. పాపముల ద్వారా ప్రతి మనుషుడు దేవునికి దూరమైపోయాడు. పాపముల ద్వారా దేవునికి దగ్గరైన వాడు ఎవడూ కూడా లేడు. ఇప్పుడు వారు దగ్గర అవ్వాలి అంటే వారిలో పాపం ఉండకూడదు. వారి పాపం పోవాలంటే పరిశుద్ధుడు రక్తము చిందించాలి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. అది కూడా పరిశుద్ధ రక్తమై ఉండాలి. గొర్రెల మేకల రక్తమై ఉండకూడదు. పరిశుద్ధుడైన దైవ కుమారుని యొక్క రక్తం. ఆ దైవ కుమారుడే యేసుక్రీస్తు. ఆయన రక్తము వలనే పాప క్షమాపణ. హల్లెలూయా. ఆ రక్తము మన పాపములను తొలగించింది. మొన్నటి వారం చెప్పాను కదా, గొర్రెల మేకల రక్తం పాపాన్ని కప్పివేసి కనబడకుండా కప్పేస్తున్నాయి, కానీ మరలా ఆ పాపాన్ని చేసేలాగా చేస్తాయి. కానీ యేసయ్య రక్తం అది కవర్ చేయలేదు, అది తొలగించింది. హల్లెలూయా. కనుక యేసయ్య రక్తము పాపమును తొలగించి ఆయనకు దగ్గరగా మనల్ని చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరగా మనల్ని చేసింది. ఆయన బిడ్డలుగా మనముండుటకు అది కారణమైంది. అందుకనే దేవుడు ఈ లోకమునకు రావడానికి, లేక రాజుగా రావడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంత మాత్రమే కాదు, ఆయన ఎన్నడూ కూడా మహిమను ఆశించలేదంట. పని జరగకుండా మహిమను ఎప్పుడూ కూడా ఆయన ఆశించలేదు. చాలామంది సేవకులు నేను చూస్తున్నాను నార్త్ ఇండియాలో, అంటే నార్త్ అంటే దక్షిణమే కదా, దక్షిణ భారతదేశంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏదో ఉంది. ఆయన పెద్ద ప్రవక్తగా చూస్తున్నారు. కొన్ని లక్షలాది మంది వెళ్ళిపోతున్నారు. సన్నగా యవనస్తుడే, ఏవేవో చేస్తున్నాడు. వెళ్ళిన వారిని కొట్టేస్తున్నాడు, ఏవేవో చేస్తున్నారు. ఆయన యొక్క ఎలివేషన్ ఎలా ఉంటుందంటే, వెనకాల పోలీస్ సైన్యం, గన్నలు పట్టుకుని పోలీసులు ఉంటారు వెనకాల, 4-5. ఆయన పేరేంట్రా? ఏదో పేరు అయింది, మర్చిపోయాను. నార్త్ ఇండియాలో హిందీలో చెప్తాడు ఆయన. లక్షలాది మంది వెళ్ళిపోతున్నారు. మీరు చూస్తే మీకు కూడా తెలుస్తుంది. వెనకాల 5 పోలీసులు ర్యాంప్ మీద, అంటే ఇప్పుడు మనకి ర్యాంప్ వాక్ చేస్తారు చూడు, ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుని, అలాగే ఒక పెద్ద ర్యాంప్ ఉంటుంది. ఆ ర్యాంప్ మీద ఆ ఫుల్ సెక్యూరిటీతో నడుచుకుంటూ వస్తాడు. ఎలివేషన్. ఆయన వచ్చినప్పుడు పెద్ద మ్యూజిక్ ఎలివేషన్ వెనకాల. మనలో కూడా, మన ఆంధ్రాలో కూడా అలాంటి సేవకులు లేరా? బౌన్సర్లు ఉంటారు సేవకులకి. ప్రవీణ్ పగడాల గారు బౌన్సర్లు పెట్టుకోలేక, డబ్బు లేక ఆయన పెట్టుకోలేదు. సరైంది కాదు అది. బౌన్సర్లు పెట్టుకునేవాడు మరణానికి భయపడేవాడు. మరణానికి భయపడు. ఇప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఎవరికి ఇస్తారు? ఏమండి, సపోజ్ పోలీస్ సెక్యూరిటీ నీకు ఇవ్వాలనుకో, ఎప్పుడు ఇస్తారు నీకు?
పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి, అయ్యా అయ్యా మా ఇంటి చుట్టూరు ఎవడో తిరుగుతున్నాడు, మాకు చాలా భయంగా ఉంది, ఎప్పుడు లేపేస్తాడో ఎవరిని ఏం చేస్తాడో మాకు తెలియట్లేదు, దయచేసి పోలీసును మాకు సెక్యూరిటీగా మీరు పంపించండి అంటే 2-3 మీ ఇంటి ముందు కాపలా పెడతాడు. ఎందుకంటే ఏం భయం? ప్రాణ భయం. ఇప్పుడు వెనకాల బౌన్సర్ ఉన్నాడంటే ఆడికి దానికి అర్థం ఏంటి? ఆడికి ప్రాణం అంటే భయమే, ఆడికి మరణం అంటే భయం. అందుకని వెనకాల 2-3 వేసుకుని తిరుగుతాడు. అలాంటి ప్రసంగాలు జిమిక్లు మ్యాజిక్లు చేసి 10 మందిని వెనకాల చేసి తిరిగాడు. అయితే మనకి అయ్య బాబే ఘనమైన దైవజండు అండి. ఏ దైవజండు? ఒకసారి యేసయ్యకు, ఇది నేను చెప్పింది కాదు, యేసయ్యకు కూడా అలాంటిదే సిచ్యువేషన్ వచ్చింది. పస్కా పండుగ దినమది. ఈ యొక్క మట్లాదివారం ఎప్పుడు జరిగిందంటే పస్కా పండుగ జరుగుతున్న ఆ హడావిడిలో జరిగింది. ఈ పస్కా పండుగ ఆ దినాల ముందు ఏం జరిగిందంటే లాజరు సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. లాజరు సమాధిని బయటికి రావడం అప్పటికే పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రజలందరూ అలా చూస్తున్నారు. అమ్మ బాబోయ్, ఆయన కాళ్ళు పట్టుకోవాలి, ఆయన పాలు పట్టుకోవాలి, ఆయన వస్త్రం ముట్టుకోవాలి, నేను కూడా ఆయన చూస్తే సరిపోదు, చూస్తే సరిపోదు. ఓసారి వెళ్ళనివ్వండి, ఓసారి వెళ్ళనివ్వండి. ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు యేసయ్య. ఆ అద్భుతం ఉంటాం. అప్పటి వరకు చాలామంది వచ్చేవారు, కానీ లాజరును బయటికి తీసుకురావడంతో ఇంకా ఆయన మాటలకు కానీ ఆయన చూసేటువంటి విధానం తిరుగులేనిటువంటి వాడిగా అయిపోయాడు. ఈ పస్కా పండుగకున్నటువంటి ప్రత్యేకత, ఈ పండుగకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ నలుమూలల నుండి యూదులు కానీ ఇంకా చాలామంది దేశస్తులు వచ్చి ఆ యొక్క పండుగలో పాలు పొందుతారు. అక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు, 7 రోజులైతే 7 రోజులు, 10 రోజులు, కొన్ని రోజులు ఉంటాయి. ఆ రోజులన్నీ అక్కడ ఉండి జాగ్రత్తగా స్పెండ్ చేసి వెళ్తారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు చెప్పడం చూసి వేరే వేరే ప్రాంతాల నుంచి, యూరోపియన్ ఖండం నుండి, ఆసియా ఖండం నుండి, ఇంకా ఎన్ని ప్రాంతాలు ఎన్ని దేశాల నుండి ప్రజలు వెళ్ళారో వాళ్ళందరూ కూడా వచ్చి శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఆ ప్రభువును మాకు ఒకసారి చూపించండి, ఆ ప్రభువును ఒకసారి మాకు చూసి వెళ్ళిపోతాం, ఆయన దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. పస్కా పండుగ కానీ ఎంతో నేను చెప్పినటువంటి మాటలు ఆ యొక్క 12వ అధ్యాయం మీరు 1 నుంచి చివరి వరకు చదువుకుంటూ వెళ్తే అక్కడ ఉంటాయి. ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాం, ఒక్కసారి చూసి వెళ్ళిపో. శిష్యులు ఇంకా మొత్తం మన ప్రభువుకి అసలు తిరిగేలేదు, అక్కడ ఆగండి, వెళ్ళి కనుక్కుని వస్తా. వేరే లెవెల్ మామూలు లేదు, ఇక్కడ కనుక్కుని వస్తాం, 2 మినిట్ రుకో. సరే బాబు, సరే బాబు. ప్రభా నిన్ను చూడడానికి మన కార్యం చేశాయి కదా, మతి బుర్ర పాడైపోతుంది అక్కడ బయట అందరికీ. అందుకని ఇదిగో కొంతమంది చాలామంది చాలా దేశాల నుంచి పండక్కను వచ్చారు, నిన్ను చూసి నీ దర్శనం చేసుకుని వెళ్ళిపోతారంట. బాబోయ్ ఎంత జనం వచ్చారు, ఒకసారి కనిపించి వెళ్ళిపోను. ఆయన దేవుడు అన్నాడు, నేను రాను. అయ్యి బాబు మరి ఏం చెప్పమంటున్నా, ఆయన చాలామంది వచ్చేసారు, ఎవడొచ్చి నేను రానయ్యా వెళ్ళిపోమని చెప్పు. ఎందుకనంటే నేను మహిమ పొందవలసింది ఇప్పుడు కాదు, నేను మహిమ పొందవలసింది ఎప్పుడో తెలుసా, నేను ప్రజలందరి చేత చూడబడవలసింది ఎప్పుడో తెలుసా, ఆ కలువరి శిలువలో ప్రాణమర్పించి నేను చెప్పిన విధముగా సమాధి చేయబడి 3వ దినమున సమాధిని గెలిచి మరణమును గెలిచి తిరిగి లేచినప్పుడు అప్పుడు నేను మహిమ పొందాలి. హల్లెలూయా. ఏ సేవకుడైనా ఎంత గొప్పడైనా కానీ, గొప్పడైనా చిన్నోడైనా, ఏ సేవకుడైనా ఏ విశ్వాసైనా క్రైస్తవులుగా పిలువబడిన ఎవడైనా ఈ భూమిపైన మహిమపరచబడ్డానికి వీలు లేదు. మన మహిమ ఎప్పుడైనా మనం ఆశించాలో తెలుసా, దేవుని యొక్క రాజ్యములో మన మహిమ. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నేను మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి నేను మరలా లేచిన తరువాత అప్పుడు రమ్మను, చూడమను, మహింపరచమను. అప్పుడు వరకు మహిమ అనేది నాకు చెందడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎవడైనా ఇవ్వగలడా అలాంటి స్టేట్మెంట్? ఏ సేవకుడైనా ఇవ్వగలడా? ఏ విశ్వాస అయినా ఇవ్వగలడా? ఏ సంఘ పెద్ద అయినా ఇవ్వగలడా? ఇవ్వగలరా? కష్టమే. పొగిడేటువంటి వారితో పొగిడించుకోవడం మనకిష్టం. మనల్ని అమ్మో
ఈయన సేనా గొప్పోడే అని చూసేటువంటి కన్నులు చూస్తే మనకదో ఆనందం. దేవుడు అన్నాడు, నాకు ఇప్పుడు అప్పుడే మహిమ, నాకు ఇప్పుడు కాదు, నాకు ఎప్పుడు మహిమో తెలుసా? నేను పునరుత్థాన్ని. మనకు మహిమ ఎప్పుడో కలగాలో తెలుసా? దేవుని ముందు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఆయన మన భుజం మీద చేసినప్పుడు అప్పుడు మహిమ మనకి. హల్లెలూయా. అప్పుడు వరకు మనము మహిమను ఆశించడానికి వీలేదు. నువ్వు ఎంత పరిచర్య అయినా చేయి, ఈ సంఘములో నువ్వు ఎంతో నమ్మకమైనటువంటి వాడుగా ఉండు, ఎంతో గొప్ప సేవ పరిచర్య నువ్వు చేయి, ఈ లోకంలో మనకు మహిమ చెందడానికి వీలేదు. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడను, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడను. అది మ్యాటర్. ఈ లోకంలో దీన సేవకుడు ఎవరైతే ఉంటారో, మేబీ దేవుని రాజ్యంలో వాడే గనుడుగా ఉండొచ్చు, ఆయనే. ఈ లోకంలో గనులుగా పిలువబడినటువంటి సేవకులు ఆయన రాజ్యంలో తక్కువ వారుగా కనబడవచ్చు దేవుని రాజ్యం. అందుకనే బిల్లీ గ్రహం గారు అన్నటువంటి మాట, స్పర్జన్ భక్తుడో బిల్లీ గ్రహం గారు ఎవరో అన్నారు ఈ మాట, ఏమిటంటే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ హెవెన్. హల్లెలూయా. అంటే నువ్వు ఎన్నడూ ఊహించినటువంటి వాటిని ఆ పరలోక రాజ్యంలో నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని రాజ్యం, అది నీ రాజు నీకు ఇచ్చేటువంటి మహిమ. అందుకనే దేవుడు అన్నాడు, నేను రాజుగా వచ్చిన ఇక్కడ నేను మహిమపరచబడగా. అప్పుడు ప్రజలందరూ కూడా ఈ మాటని, వార్తను విని వారు ఏం చేయడం ప్రారంభించారంటే దేవుని యొక్క సువార్తను తృణీకరించడం ప్రారంభించారు. అరే రాజన్నావు, చచ్చే వరకు నన్ను చూడొద్దు అంటున్నాడు, చచ్చిపోయేవాడిని రాజుని నువ్వు ఎలాగంటావురా? చచ్చేవాడిని రాజు నువ్వెలా అంటావు? యూదులు సిలువేయడానికి కారణం ఇదే. రాజుగా వచ్చిన వాడు ఎలా చనిపోతాడు? వారు దేవుని యొక్క సువార్తను ఏం చేశారంటే తిరస్కరించారు. ఈ లోకంలో జాగ్రత్తగా వినాలి అమ్మా, జాగ్రత్తగా వినాలి. ఈ వర్తమానం మరలా మీకు దొరుకుతుందో లేదో తెలియదు. మరి జాగ్రత్తగా దేవుడు ఏ వారం ఏ వర్తమానం అమూల్యమైన దేవుడు అందిస్తున్నాడు. ఈ ఉపవాసాల్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి, నేను చెప్పేటువంటి వాక్యం నిజంగా చెబుతూ ఉంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. దేవుని యొక్క ఆలోచనను, ఆయన యొక్క గొప్పతనమును ఒకసారి ధ్యానించేటువంటి సమయంలో చూసి నాకే ఆశ్చర్యపోతుంది. నేను అప్పుడే రెండోసారి ఈ ప్రసంగం చేయడం, మార్నింగ్ సర్వీస్ అక్కడ పాల్గొల్లో చేశాను, ఇప్పుడు ఈ వర్తమానం అప్పుడు రెండోసారి చెప్పడం ఇప్పటికే నాకు కొత్తగానే ఉంది. ఎందుకనంటే నేను ధ్యానించడం అలా ధ్యానిస్తూ ఉంటాను, అంటే గొప్పని కాదు, నాకంత జ్ఞానం లేదు. ఎందుకనంటే నా అంత మతిమరిపోవడం ఇంకోటి ఉండడం, నేను వెంటనే మర్చిపోతూ ఉంటాను. నాలాంటోడికే దేవుడు ఇలాంటి కనువిప్పినిచ్చాడంటే జ్ఞానులు అనబడినటువంటి వారు ఉన్నారు, వారికి ఇంకా దేవుడు ఏ విధంగా మాట్లాడతాడో అనేటువంటి ఆలోచన నాకు ఎప్పుడూ ఉంటుంది. కనుక వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇందుకే నన్ను వారు తృణీకరించారు, నా వర్తమానమును తృణీకరించారు. నీ వర్తమానమును ఎందుకు తృణీకరించారయ్యా అనంటే ఆయన అన్నాడు, ఇదిగో నేను పాపుల కోసం వచ్చానయ్యా, పాపుల కోసం నేను మరణిస్తాను, మీ పాపాలన్నీ పోగొట్టడానికి నా రక్తమును కారుస్తాను, చచ్చిపోతాను, తిరిగి లేస్తాను, మిమ్మల్ని అందరినీ నాకు సమీపస్తులుగా చేస్తానంటే ఎక్కట్లేదు జనాలకి. ప్రస్తుత రోజుల్లో ఈ లోకంలో దేవుడు అనబడినటువంటి వాడు ఎలా ఉండాలి అంటే, ఒక పెద్ద నాలుక ఉండాలి, కోరలతో పెద్ద మీసము, పెద్ద పళ్ళు ఉండాలి, 40 చేతులు ఉండాలి, 20 కాళ్ళు ఉండాలి, చూడ్డానికే భయంకరంగా కనబడితే ఈడే దేవుడు. ఎవడేమనుకున్నా నాకు ఫరక్ పడదు, ఈడే దేవుడు. ఇది లోకము నమ్మేటువంటి మాట, చూడ్డానికే భయంకరముగా. దేవుడు అనబడినటువంటి వాడు ఎలా ఉండాలి ఈ లోకానికి అంటే, అవతల వాణ్ణి చీల్చి చెండాడాలి,
కత్తితో నరిగితే బాడీ 2 ముక్కలైపోవాలి. అది ఈ లోకం దేవుని నుండి ఆశించేది. ఆనాడు యూదులు తన రాజు నుండి అదే ఆశించారు. మెస్సయ్య నుండి, మెస్సయ్య రాజుగా వస్తాడు, ఆయన దగ్గర నుండి ఆశించింది అదే. కత్తి పట్టుకుంటే 100 మందిని నరుక్కుంటూ వెళ్ళిపోవాలి. ఎదురు తిరిగినోడిని కాలుతో తన్నితే పాతాళంలోనికి దిగిపోవాలి. అది దేవుడు కొండవలసిన పవర్. యూదులు అందుకనే యేసయ్యను, సువార్తను రిజెక్ట్ చేశారు. ఈ లోకంలో చాలామంది క్రైస్తవ సువార్తను వ్యతిరేకించడానికి గల కారణం ఏమిటంటే, వారు అనుకునేటువంటి దేవుడు యొక్క పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ ఒకటి, యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచయం చేసుకుంటున్నటువంటి పర్స్పెక్టివ్ వ్యూ ఒకటి. హల్లెలూయా. అందుకనే సువార్తను వారు అంగీకరించలేరు. అందుకనే వ్యతిరేక స్వభావం వారిలో నిరంతరము రేగెత్తుతూ ఉండదు. వారు అనుకున్న దానికి అన్నిటికీ కూడా యేసయ్య వాక్యం ద్వారా కౌంటర్ మీద కౌంటర్ వేశాడు. వాక్యం ముందు ఎవ్వడికి కూడా సమాధానం లేదు. ఎవ్వడికి వాక్యం ముందు సమాధానం చెప్పగలిగినటువంటి సత్తా లేదు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం అంతలా ధీటైన జవాబునివ్వగలదు. ఆనాడు యూదులు కూడా దేవుని వర్తమానమును తిరస్కరించడానికి గల కారణం ఏంటంటే, వారు అనుకున్నటువంటి రాజు ఒకలా ఉన్నాడు, ఈ రాజు వేరేలా చెప్తున్నాడు. అంటే ఈయన మనం సిలువేయకపోతే అందరూ పాడైపోతారు. ఇప్పుడు ఆయన సువార్తను వ్యతిరేకించారు, రిజెక్ట్ చేశారు. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క మినిస్ట్రీ, ఆయన యొక్క పరిచర్యను కూడా వారు తిరస్కరించారంట. ఆయన పరిచర్యను కూడా తిరస్కరించారు. వారు ఆయన్ని ఒప్పుకోలేదు. అంత మాత్రమే కాదు, ఆయన కార్యాలను కూడా వారు ఏం చేశారు? తిరస్కరించారు. అమ్మా, దేవుని కార్యాలను కూడా తిరస్కరించారంట. చాలామంది దేవుని ద్వారా వచ్చేటువంటి కార్యాలను పొందుకుంటారు, కానీ దేవుని కొరకు నిలబడడానికి ఎవరు కూడా అంగీకరించరు. చాలామంది యేసు ప్రభుని నమ్ముకోవాలి అంటే, యేసు ప్రభు కోసం నిలబడాలి అంటే నీకు దమ్ము కావాలి, నీ సత్తా కావాలి. చావు మీద భయం ఉన్నవాడు దేవుని కొరకు నిలబడలేడు. క్రైస్తవ్యం అంటే అలా తప్పగా మనము నమ్ముకుంటే రోగాలు పోతే, నమ్ముకుంటే ఆస్తులు వచ్చేస్తే, నమ్ముకుంటే ఇది పోతే, ఇది కాదు దేవుని నమ్ముకోవడం అంటే. దేవుని నమ్ముకోవడం అంటే, క్రైస్తవుడు అనంటే దేని మీద భయం లేనిటువంటి వాడు. హల్లెలూయా. పొందుకున్నటువంటి వాటికి కృతజ్ఞతను కలిగి ఉన్నటువంటి వాడు. ఇక్కడ దేవుని యొక్క కార్యాలను కూడా వారు ఏం చేస్తున్నారంటే తిరస్కరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు. రొట్లు ఇచ్చినంతసేపు ఏం చేశారు? ఏం చేశారమ్మా? చెప్పండమ్మా, ఏం చేశారు? పేకల దాకా తినేశారండి. నీళ్లను ద్రాక్షారసంగా చేసినప్పుడు ఏం చేశారు? తెగ తాగేశారు. అక్కడ టిన్నులు తెస్తా ఉన్నారు, వీళ్ళు తాగేస్తూ ఉన్నారు. ఇచ్చినంతసేపు తాగేశారు, ఇచ్చినంతసేపు పేకల దాకా తినేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? అవి మాకొద్దు. కార్యాలా? ఏం కార్యాలు రయ్యా? ఏం కార్యాలు అయ్యి? అవి ఎన్ని కార్యాలు చేసినావు? స్వస్థపరిచినటువంటి చేతులను మేకులతో కొట్టడానికి సిద్ధమయ్యారు. వారి సమస్యలలో వారి యొద్దకు నడిచినటువంటి పాదాలను మేకులతో కొట్టారు. వారి కొరకు ఆయన నిలువెల్ల సిలువలో నలిగిపోయాడు. కార్యాలన్నిటినీ కూడా తిరస్కరించారు, వాటన్నిటినీ కూడా మరచిపోయారు. ఆయనని ఎవరూ కూడా అంగీకరించలేనిటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆఖరి విషయాన్ని మనం ధ్యానించుకుని ముగించుకుందాం. 2 ముక్కలు చెప్పి నేను ముగిస్తాను, కరెక్ట్గా సమయం అయింది కనుక. ఇన్ని చేసినా, ఆయన నమ్మకపోయినా, ఆయన తిరస్కరించిన, ఆయన ఉద్దేశాన్ని గ్రహించకపోయినా, ఈ రాజు నీ దేవుడు
ఏం చేశాడో తెలుసా? వారికి కొన్ని వాగ్దానాలు ఇచ్చాడంట. హల్లెలూయా! ఎంత ప్రేమమయుడండి. కొట్టిన వారిని, తిట్టిన వారికి కూడా, నమ్మలేనటువంటి వారిని కూడా మేలు పొందుకుని మర్చిపోయేటువంటి పనికిమాలని ఈ యొక్క కొంతమందిని, వారిని కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు కొన్ని వెళ్ళిపోయే ముందు వాగ్దానాలు ఇస్తానయ్యా, నన్ను నమ్ము, వాటిని నేను నీ జీవితంలో నెరవేరుస్తా. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రముఖంగా 3 ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది మనం చూద్దాం. చూడండి, ఈ యొక్క యోహాను సువార్త 12వ అధ్యాయం 44వ వచనం నుండి 50వ వచనం వరకు మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడ క్లియర్గా మీకు రాయబడి ఉంటుంది. దాంట్లో మొట్టమొదటి వాగ్దానం ఏమిటంటే, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకటన అనేటువంటి వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా! ప్రకటన అంటే ఏంటమ్మా? చెప్పాలి, అయిపోయింది, చెప్పండి. ప్రకటన అంటే ఏంటి? ప్రకటన గ్రంథం దేనికోసం చెప్తుంది చెప్పండి. ఇప్పటివరకు మిమ్మల్ని ఏ ప్రశ్న అడగలేదు నేను. ప్రకటన గ్రంథం దేని కొరకు చెప్తుంది? ప్రాముఖ్యంగా రాకడ కొరకే. కానీ అసలైన పాయింట్ చెప్పాలి. మీరు చెప్పింది కరెక్టే, కానీ గురి చూసేస్తే కరెక్ట్గా గురిలో పడినట్టుగా ఆ పాయింట్ చెప్పాలి. ఏంటమ్మా నీ నోట్లో నువ్వేమేమేమేమే అనేసుకుంటున్నావు? నాకు వినపడేలా చెప్పాలి. ఆల్రెడీ దేశాడు, ఆల్రెడీ ఇక్కడ చెప్పేశారు పురుషులు. అమ్మో ఇలా అవకాశం వదులుతారేంటి, దేవుని రాకడని చెప్పేశారు. అసలైన పాయింట్ ప్రకటన గ్రంథం దేనికోసం అంటే మనము దేవుణ్ణి చూడడం. హల్లెలూయా! అంటే దేవుని రాకడికి వెళ్ళడం. దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఎవరిని చూస్తావు? మీ ముత్తాతను చూస్తావా? మీ ఆయన చూస్తావా? ఎవరిని చూస్తావు? అమ్మా చెప్పండి. ఎలా దిక్కులు ఎదుక్కుంటారు ఎందుకు? ఏదో తప్పు చేసినలాగా. పరలోకం వెళ్ళి ఎవరిని చూస్తావమ్మా? దేవుణ్ణి చూస్తాం. ప్రకటన అంటే అదే. ఈ నీ రాజు ఇస్తున్నటువంటి మొట్టమొదటి వాగ్దానం, ద ప్రామిస్ ఏమిటంటే, యు విల్ సీ మీ. హల్లెలూయా! హల్లెలూయా! నీవు దేవునిని చూడబోతున్నావు. మీలో దేవుని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమన్నా యోబు గారు చేస్తున్నారే? చూసారా దేవుణ్ణి? చూసారా? ఎవరైనా దేవుని చూసారా? కానీ ఒక ఆయన చూశాడు. ఎవరో తెలుసా? పద్మస్తీవిలో యోహాను పరవశుడై దేవుని రాజ్యం వెళ్తే అక్కడ ధవల సింహాసనం మీద దగ మెరిసిపోతున్నటువంటి ఒక ఆయన చూశాడు. చూసిన వెంటనే ఏం చేశాడో తెలుసా? చచ్చిన శవం వలె కుప్పకూలిపోయాడంట. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన అంటున్నాడు, ఇదిగో ఈయన రొమ్ము మీద నేను ఆనుకుని పడుకున్నది, ఈయనతో పాటు నేను తిరిగింది. అబ్బే ఈయన ఒకటి కాదయ్యా, ఆయనేనయ్యా రక్తం చిందించినాడు. చూడలేకపోతున్నాను, చచ్చిన వాడి వలె నేను ఆయన పాదాల మీద పడిపోయాను. హల్లెలూయా! నీ రాజు అంత మహిమ కలిగిన వాడు. హల్లెలూయా! ఆ రాజును చూసేటువంటి భాగ్యం ఎవడబడితే వాడికి రాదు. మేబీ నీ స్వరాన్ని వినుండొచ్చు, ఆయన మెల్లని స్వరాన్ని, గంభీరమైనటువంటి ఆయన స్వరాన్ని నువ్వు ఎప్పుడైనా విన్నావా? వినలేదు ఇంకా. మనం ఉరుము లాంటి శబ్దం అంటది. హల్లెలూయా! గ్లోరీ! ఉరుము వచ్చినప్పుడు మనం వినగలమా? అమ్మా ఏంట్రా బాబు ఎంత పెద్ద ఉరుము వచ్చింది, ఎక్కడో పిడుగు పడిపోయింది. చూడు, మన ఇల్లు బాగానే ఉంది, పైకొప్పు బాగానే ఉంది, ఎత్తుక్కుండా అటు ఇటు. ఎందుకంటే ఆ శబ్దం చేసేది వినలేం. ఆయన స్వరము అంత గంభీరంగా ఉంటుందంట. హల్లెలూయా! ఉరుము లాంటి ఆయన స్వరము. మనము కళ్ళతో దేవదూతలు కూడా చూడలేక 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటున్నాయంట, డైరెక్ట్గా ఆయన చూడలేక. హల్లెలూయా!
నిజంగా ఊహించుకుంటేనే వెళ్ళిపోయి చూసేయాలరా బాబు అని అంటే అనిపిస్తుంది మనకి. అక్కడికి వెళ్ళాలంటే ఇంకా కొన్ని రోజులు ఈ పెంటలోకంలో మనం ఉండడం తప్పదా, ఉండాలి. ఇంకా ఏం చేస్తాం, దేవుడు పుట్టించిన తర్వాత తీసుకునే వరకు సత్తు బతకాలి. ఇంకేం చేస్తాం? ఏమ్మా విశ్వాసంతో ప్రభువా ఎప్పుడు తీసుకెళ్ళిపో తాపీ పనిలో తాపీని తిప్పలేకపోతున్నాను ఆయన, చెయ్యి మొత్తం నాపేటేస్తుంది, ఆ సిమెంట్ మొత్తం చేతులు తినేస్తుంది. పొలం పనులు చేసుకుని ప్రభువా ముసలోడిని అయిపోయాడు ఆయన, కానీ తప్పట్లేదు, ఎంతలో దిగిపోతున్నాను, నడవలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను, మందు చెల్లలేకపోతున్నాను, పశువులను శుభ్రం చేయలేకపోతున్నాను, ఇంకా ఎన్నో రకాల బాధలు వేదనలు. నిజంగా మహిమలోనికి మనం వెళ్ళి చూసి మరలా ఏ ఆలోచన మనకు ఉండదంట అక్కడ. హల్లెలూయా. ఆయన మహిమ అలాంటిది. ఒక్కసారి ఆయన రాజ్యంలోనికి వెళ్తే మరలా నీ కుటుంబము, నీ యొక్క భూమి ఏం గుర్తుండదు మనకి. మనం మైమరచిపోతాం. ఆయన మహిమలో తన్మయమైపో. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు నన్ను ఎంత తృణీకరించినా, మీరు ఎంత కాదనుకున్నా, మీ రాజుగా ఈరోజు మీరు అంగీకరించలేకపోయినా మీకు వాగ్దానం చేస్తున్నాను. ఏదింటా వాగ్దానం? మీరు నన్ను అక్కడ చూస్తారు. హల్లెలూయా. రెండో వాగ్దానం చూద్దాం. రెండో వాగ్దానం ఏమిటంటే, నేను మిమ్మల్ని విడుదల చేస్తాను. ఐ విల్ రిడీమ్ యూ, ఐ విల్ రిడీమ్. నేను మిమ్మల్ని విడుదల చేస్తాను. దేని నుండి విడుదల అనంటే, పాపము నుండి, అంధకారములో నుండి విడుదల కలిగిస్తాను. హల్లెలూయా. ఇది. అలాగే మూడవ వాగ్దానం ఏమిటంటే, ఐ విల్ రెస్క్యూ, అంటే నేను మీకు రక్షణ కలిగిస్తాను. దేని నుండి రక్షణ చెప్పాలి, ఇది చెప్పాలి. దేని నుండి రక్షణ? రాబోయేటువంటి ఉగ్రత నుండి రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే ఉగ్రత నుండి రక్షణ. అతి త్వరలో ఈ లోకము అంతరించిపోబోతూ ఉంది. ఈ లోకములో 7 ఏళ్ల శ్రమలను సంఘము తప్పించబడాలి అంటే నీవు నీ రాజుని నీ సొంత రక్షకునిగా స్వీకరించాలి. హల్లెలూయా. నీ పాపపు ఆ బానిసత్వము నుండి, మరణ శిక్ష నుండి నువ్వు తప్పించబడాలి. పాపము వలన వచ్చేటువంటి జీతం ఏమై ఉన్నది? మరణం. ఆ మరణ శిక్ష నుండి నువ్వు తప్పించబడాలి అంటే, నరక కోపంలో నుంచి తప్పించబడాలంటే ఆ రక్షణ యేసయ్య వలనే సాధ్యమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి రోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన రాజుగా ఈరోజు ఈ స్థలములో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మందిరములోనికి ఒక రాజు వలె ప్రవేశించి ఈ స్థలములో ఆయన నిలబడి ఉన్నాడు ఆత్మస్వరూపిగా. ఈరోజు రక్షణ లేనిటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్యను నీ రాజుగా నువ్వు చేర్చుకోవా? రక్షించబడిన ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా యూదుల వలె నమ్మి నమ్మక, విశ్వసించక అటు ఇటు కాళ్ళు వేస్తూ ఉన్నావా? నీ రాజు నీ యొద్దకు వచ్చి ఉన్నాడు, ఆయనను స్వీకరించు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధానములో ఉన్నటువంటి మనము ఆ రాజుని స్వీకరిస్తే, ఆ రాజు ఉద్దేశాలు వేరో, ఆ రాజు మహిమ వేరో, ఆ రాజు వాగ్దానాలు వేరు, ఆ రాజు సువార్త వేరు. ఈ లోక సంబంధులు చెబుతున్నటువంటి వాటి కంటే భిన్నముగా ఉండేది. కానీ అదే సత్యమైన నిత్య జీవమైనటువంటి మార్గం ఆ రాజు వలననే మనకి ప్రాప్తించబడుతుంది. హల్లెలూయా. కనుక ఆ రాజుని ఈ దినమందు, పట్లాదివారం అంటే యేసయ్య రాజుగా యెరూషలేములోనికి వస్తూ ఉన్నాడు, దేవాలయంలోనికి వస్తూ ఉన్నాడు. ఆయన దేవాలయంలోనికి వచ్చి చేసింది ఏమిటో తెలుసా? రోమియోలకు వ్యతిరేకంగా యుద్ధం చేయలేదు, కానీ సంఘాన్ని కడిగాడు. హల్లెలూయా. He cleansed the temple. దేవుడు మందిరమును శుభ్రం చేశాడు. అమ్ముకునేటువంటి దోపిడీదారులందరినీ దేవుడి కడవరి దినాల్లో ఆయన రాజుగా మరలా ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు.
వచ్చేటువంటి సమయంలో ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటో తెలుసా? సంఘాన్ని ఆయన కడిగి శుద్ధీకరిస్తూ ఉన్నాడు. శ్రమల ద్వారా కడుగుతున్నాడు, మరణాల ద్వారా కడుగుతూ ఉన్నాడు, వాక్యము ద్వారా కడుగుతూ ఉన్నాడు. పలు సందర్భాల ద్వారా ఈ కడవర దినాల్లో ఆ రాజు రాకడ సమయములో సంఘానికి శ్రమ, బయట వారికి కాదు, సంఘానికి శ్రమ రాబోతూ ఉంది. ఈ శ్రమలో సంఘము శుద్ధి చేయబడాలి, సంఘము కడిగివేయబడాలి. ఎందుకనంటే ఆ సంఘము కొరకు, ఆ వధువు సంఘము కొరకు రారాజు రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మందిరంలోకి వచ్చాడు మట్లాదివారం అని, ఆ మట్లాదివారముడు జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు అక్కడే ఆగిపోకు. వీధులంట కొమ్ములు పట్టుకొని ఆకులు పట్టుకుని తిరిగినంత మాత్రాన్న రాజు నిన్ను చేర్చుకోడు. ఆకులు పట్టుకుని తిరగడము కాదు, ఆ విజయానికి సంకేతమైనటువంటి జయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. విజయ వీరుడుగా నీవు ఉండాలి. ఆ విజయ వీరుడుగా నువ్వు లేకపోతే, దేవుని కొరకు అవసరమైతే హతసాక్షి అయిపోవడానికి నువ్వు సిద్ధపడాలి. లేకపోతే ఆ రాజు నుంచి ఆకులు ఈత మట్టలు పట్టుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోయేటట్టయితే ప్రతిరోజు పట్టుకుంటాను నేను ఈత చేతిలో, ఈత ఆకులు. విజయానికి నీ జీవితమే సంకేతం. దేవుడు తన జీవితములు వాళ్ళని చూపించాడు. మహిమను కోరుకోలా, నేను తిరిగి లేచిన తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడే మహిమ. ఈ లోకంలో ఎన్ని బాధలు వచ్చిన, శ్రమలు వచ్చిన, నీ రాజు యొద్దే నీకు మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నా నీకు మహిమ రాదు. ఈ రాజు నుండి మహిమ పరిచయం. అందుకని ఇప్పటి వరకు రక్షణ లేని వారు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ సొంత రాజుగా నువ్వు చేర్చుకొని రక్షణ పొందు. ఆయన రాకడలో, ఆయన రాజ్యంలో అందరం కూడా కలిసిమెలిసి వెనుకడలో పట్టుకొని నిలబడగలిగితే నువ్వు క్రైస్తవుడు అనిపించుకుంటావు. లేకపోతే పట్టు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతా. క్రైస్తవ సంఘాలు